క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండేటువంటి అరటికాయ బజ్జీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందుగా బ్యాటర్ రెడీ చేసేసుకుంటాం. కప్పు నిండా శనగపిండి, ముప్పావు కప్పు వరిపిండి, వాము, పసుపు, ఉప్పు, కారం, వంట సోడా వేసేసుకున్నామండి. తర్వాత అరటికాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. పిండిని అంతటిని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకుని ఫోర్క్ సహాయంతో మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఆ మృదుత్వం, ఆ కరకరలాడటం అనేది వస్తుంది అనమాట. చక్కగా మంచిగా ఫోర్క్ తోటి ఈ విధంగా బీట్ చేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకుంటాము. ఫోర్క్ అయితే మనకు కరెక్ట్ గా కలుస్తుందండి. దాంట్లో గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైనుంచి కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇంకా తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కని ఆ బ్యాటర్ లో ముంచి రెండు వైపులా పిండి కోటయ్యేలా చూసుకుని దాన్ని వేడి ఆయిల్ మనము వేసేసుకుంటూ వెళ్ళిపోతామేనండి. మన దగ్గర ఉన్న పిండి అరటికాయ ముక్కలు అయ్యే వరకు మనం ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం అనమాట. పిండి కలుపుకోవడంలో ఉంటుంది. మీరు ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ముప్పావు కప్పు వరిపిండి తీసుకున్నాం అనుకోండి, రైస్ ఫ్లోర్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సాఫ్ట్ గా లేకుండా కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగా వస్తుంది. ఒకవైపు వేగిన తర్వాత సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసేసుకుంటాము. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే పెర్ఫెక్ట్ గా వేగుతుంది. అరటికాయ కూడా పెర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి, సాఫ్ట్ అవుతుంది. బజ్జీ వేసేటప్పుడు ఏం హైలో ఉండాలండి. ఒకసారి వేసిన తర్వాత మనము లో టు మీడియం లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ ని. ఇంకా అన్నిటిని మనం సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మనం ఫ్రై అవనిస్తే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయండి. చూసారా, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చింది అనేది. మనము ఆ పిండిని కలుపుకోవడంలో ఉంటుందండి. ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.